హాయ్, గుడ్ మార్నింగ్. అలా ఫ్యూ అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే లేచాను, టీ తాగాను, అలా కూర్చున్నాను. నాకు టీ తాగడం అలవాటు కూడా లేదు, హెడ్ ఎక్ వల్ల తాగాను. మీరందరూ తాగారా? నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కాళహస్త్రిలో ధర్మరాజులు తిరణాలని బాగా చేస్తారు. అగ్నిగుండం దొక్కుతారు ఇక్కడ. చాలామంది 2000 పైగా చాలామంది దొక్కుతారు. ఒక్కగానే ఒక టైంలో బావ కూడా మాల వేశాడు. ఆ మాల వేసినప్పుడు, ఆ కంకణం కట్టినప్పుడు బావ ఒక్క పొద్దుండి ఆ దేవుణ్ణి అలా తలుచుకుంటూ అలా తొక్కుతాడు అన్నమాట. బాగా కొంతమంది అందరూ అలానే చేస్తారు, కొంతమంది సరిగా చేయరు. కానీ అక్కడ లైన్లో నిలబడుకున్నప్పుడు బావ అందరూ మన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ నిలబడుకుని ఉంటే, వాళ్ళు గుంపులు పందుల్లా ఉంటారు. కొంతమంది అయితే మరీ ఘోరంగా వచ్చి లైన్లో క్యూలో నిలబడడం ఇష్టం లేక, వాళ్ళు నిలబడుకునే దానికి ఇది లేక క్యూలో నిలబడుకున్న వాళ్ళు దగ్గర వచ్చే కొద్దీ, అగ్నిగుండం దగ్గర వచ్చే కొద్దీ అలా వచ్చి ముందొచ్చి దున్నపోతలు పడిపోతారు. అలాగా వచ్చి ఒక 10-15 మంది వచ్చి అలా పడిపోయారు బావ వాళ్ళ క్యూలో. నీరసంతో అలా వాళ్ళు తోసుకొని నిలబడుకుని ఉంటే, ఈ పోలీస్ ఆయన వాళ్ళనేం చేయలేక బావని గట్టిగా లాఠీతో కొట్టాడు. శబ్దం బాగా వచ్చింది. నాకు సుర్రెత్తుకొచ్చింది చూడు. ఇంకా వాడు పోలీస్ అన్నామని ఎవరైనా అవని. ఇప్పుడు న్యాయం, ఇప్పుడు తోసిన వాడు వేరే, వాడిని కొట్టకుండా లైన్లో నిలబడుకొని ఎప్పుడు ఆ టైం కోసం ఎదురు చూస్తూ నీరసంగా ఉన్న వాళ్ళని కొడతారా? అది న్యాయమా? నాకు నచ్చలేదు. బావ కూడా అసలు జంకన కూడా జంకలేదు. ఏపమండి నిండి చేతిలో తీసి పట్టను కొట్టాడు బావ కూడా. నాకైతే అదే కరెక్ట్ అనిపించింది. ఆగిపెట్టి గట్టిగా కొట్టాడు. ఆయన అన్నాడు ఆ మాటతో, అరే ఎవడరా నువ్వు, బయట రారా, నీ కత్తి చూస్తాను, అంత చూస్తాను, నువ్వు తొక్కేసి రారా, అక్కడ ఉంటాను రా, బయట రారా, నీ కత్తేలు చేస్తాను అనేసి గట్టిగా అరిచాడు. మేము కూడా ఇటు సైడ్ నుంచి తగ్గేదే లేదన్నట్టు, నేను మా చెల్లి అక్క మేమందరం నువ్వు రారా ఫస్ట్ చూసుకుందాం అన్నట్టు మేము కూడా ఇక్కడి నుంచి పైకి ఎక్కేసాను. నేనైతే దాన్ని గట్టిగా పట్టుకొని, నువ్వు బయట రా ఫస్ట్, తర్వాత చూద్దామని అని పెద్ద గొడవ పెట్టుకున్నాం మేము. బాగా తొక్కేసి వచ్చేసాడు. కానీ నాకైతే ఆ సిచ్యువేషన్ నచ్చలేదు. అసలు పోలీసులు అంటే అంత దుర్మార్గంగా, అన్యాయంగా ఉన్న వాళ్ళని కొట్టడం మానేసి, మన కొంచెం ఏమి మాట్లాడలేని వాళ్ళని కొట్టడమా? అది పోలీసా? అది ధర్మమా? అసలు నాకు నచ్చలేదు. అప్పటి నుంచి నాకు పోలీస్ అంటేనే కోపం, చాలా కోపం. అసలు ఎలా అంటే అలాంటి కోపం. అదే కాదు, ఇంకొక సిచ్యువేషన్ కూడా ఉంది. ఆ సిచ్యువేషన్ ఈసారి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. భలే, అది కూడా చెప్తాను చూడు. అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఒకరోజు నేను 10th అయిపోయింది. 10th అయిపోయినప్పుడు చెల్లి హాస్టల్లో చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి చూడడానికి నేను అక్క వెళ్ళాము. వెళ్ళి చూసుకొని అంతా తిరిగి వచ్చేసేటప్పుడు ట్రైన్లో టికెట్స్ బాబాయ్ వాళ్ళ దగ్గర ఇచ్చాము. మేము ఇచ్చేసి ఒక పక్క దిగేసాం, బాబాయ్ వాళ్ళు అటు సైడ్ దిగారు. ఇంకా బాబాయ్ వాళ్ళు కింద నుంచి వెళ్ళిపోయారు. మేము పై నుంచి దిగుతామని ఒక ఆశతో పైనుంచి దిగి వచ్చేసరికి బాబాయ్ వాళ్ళు బయట వెళ్ళిపోయేసరికి అప్పుడు టికెట్స్ లేవనేసి పోలీస్ వాళ్ళు మమ్మల్ని అక్కడ ఆపారు. ఇంకా ఎంత దిక్కులు చూసినా ఇంకా బాబాయ్ వాళ్ళు లేరు. మాకు అంత కెపాసిటీ లేదు. అంటే బయట వెళ్ళి ఎక్కడున్నారు బాబాయ్ వాళ్ళని చూసి అంత తెలీదు, అక్కడికి తెలియదు, నాకు తెలియదు. అప్పుడు అలా తెలియకుండా మాకు ఏమీ అర్థం కాలేదు. సరే అని ఈ అమ్మ వాళ్ళు కూడా ఏం చేశారంటే, మమ్మల్ని బయటికి వెళ్ళొద్దు, బయట తిరగద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, మీకు అసలు ఏం తెలియదు, మీకేం తెలియదు అంటనే పెంచేశారు. ఇంకా మేము నెల్లూరు దగ్గరకి ఇక్కడే తెలియదు మనకు. నెల్లూరు దగ్గర ఏం తెలుస్తుంది మాకు, రూట్స్ ఏం తెలియదు కదా. సరే అని అక్కడ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని పోలీసు వాళ్ళు. అక్కడే నన్ను ఇంకొక 2 ఆడవాళ్ళని మాత్రమే తీసుకెళ్ళారు రూమ్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే ఈ ప్లాట్ఫామ్ మీదే అడగచ్చు కదా, ఏదైనా ఉంటే అడగచ్చు కదా. అక్కడ రూమ్లోకి తీసుకెళ్ళి అంతే గడి పెట్టేసి ఇవ్వండి టికెట్స్ అంటే, లేదు మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఉంటే మేము వాళ్ళ దగ్గర నుంచి తీస్తామంటే, సరే ఒక్కరెళ్ళి తీసుకురండి, ఒకరు ఎక్కడే ఉండండి అన్నారు. అక్క నన్ను వదిలిపెట్టి, నాకు మ్యారేజ్ కాలేదు, అక్కకి మ్యారేజ్ అయింది. కానీ చిన్న అమ్మాయి అప్పుడు అక్క కూడా
సరే నన్ను వదిలిపెట్టి అక్క పోలేక నేనంటా నువ్వు వెళ్ళు అని. నాకే అసలు అసలు దారి తెలియదు, ఏమీ తెలియదు. సరే అక్కడి నుంచి మళ్ళీ ఎలాగో అలాగా తిరిగి అక్కడ తిరిగితే కనిపించలేదు. సరే ఇంకా తిరుక్కొని వచ్చేసే టైంలో బాబాయ్ అమ్మ ఏమి ఇంకా అక్క ఏదైనా అడిగితే అప్పుడు చెప్పా, ఏడ్చి చెప్పా ఏ విధంగా పోలీసు వాళ్ళు రూమ్లో తీసుకెళ్ళినారో అక్క అక్కడ ఉంది అని అంటే. అప్పుడు వెళ్ళేసరికి వాళ్ళు ఎంత ఫ్రాడ్గా తెలుసా, అసలు డోర్ కూడా తీయకుండా అంత లేట్ చేశారు. నాకు అసలు అప్పటి నుంచి కూడా నాకు చాలా కోపం పోలీసు వాళ్ళంటే. మరి అంత టార్చర్ లేడీస్ని ఎత్తి రూమ్లో వేసేసి ఆ టికెట్స్ అడుగుతారా? బయట నిలబెట్టించి అడగచ్చు కదా, కనీసం ఒక 1 hour అయినా బయట ఉండాలి కదా. అసలు డోర్ వేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అప్పటి నుంచి నాకు చాలా కోపం పోలీసు వాళ్ళంటే. ఇలా ఉండగా ఒకరోజు ఏం జరిగిందిరా అంటే, ఎలక్షన్ టైం ముందు ఒకసారి బావ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసి తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు మోషన్స్ ఎక్కువయ్యి ఏదో నీరసం ఎక్కువయ్యి స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉండడంతో ఆయనకి బెట్ట కొట్టేసింది ఎక్కువ. అందులో ఎండ ఫుల్ ఎండ, అసలు ఎలా ఉందంటే అంత ఎండ. ఆ టైంలో బాగా వస్తూ ఉన్నాడంట బైక్ ఎత్తుకొని. అప్పుడు పోలీసు వాళ్ళు ఆపారంట. ఆపగానే బావ ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడే బావకి ఎక్కడ దాడ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టి నిలబడుకునే శక్తి కూడా లేక అలా పడిపోయాడంట. అప్పుడు పోలీసు ఒక ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి నీళ్ళు ఫేస్కి కొట్టి తుడిచి అప్పుడు వాటర్ ఇచ్చి ఏదో జ్యూస్ ఏదో ఇచ్చాడంట. అప్పుడు దాన్ని తాగి కొద్దిసేపు అలా ఉండగా అప్పుడు అన్నాడంట, అరే ఎందుకు రానన్నా ఇంత ఎండలో వస్తున్నావు, వడదెబ్బ కొట్టేసినప్పుడు ఈ జర్నీ నీకు అవసరమా, ఇంటి దగ్గరే ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకురా ఇలా వస్తున్నావు అని. దీన్ని బట్టి ఏమర్థమైంది, కొంతమంది న్యాయంగా ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆ పోలీసు వాళ్ళలో కూడా 100%లో 10% మాత్రమే మంచి కనబడుతుంది. మిగతా 90% మాత్రం పరమ చెత్తలా ఉన్నారు. నిజంగా ఆ 10% మంచి వాళ్ళకి మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా నాకు ఆ రెస్పెక్ట్ కొంచెం వచ్చింది. దాన్ని ఎక్కడ మొత్తం ఒక అన్నట్టు వదిలేస్తామేమో పోలీస్ అంటేనే అన్నట్టు అనిపించింది. కానీ ఆ కొంచెం సహాయం ఉంది చూసారా, కొంతమంది ఉన్నారు నీతిగా నిజాయితీగా, వాళ్ళకి నిజంగా చెప్తున్నా, నేను సెల్యూట్ ఇస్తున్నాను. నిజంగా మీరు చల్లగా ఉండాలి, మీ వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. దయచేసి పోలీసు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల మిగతా పోలీసు వాళ్ళని కూడా అదే ఉద్దేశంతో చూస్తున్నాము. మేము మాలాంటి వాళ్ళం కొంచెం జాగ్రత్తగా నీతిగా న్యాయంగా ఉన్నదాన్ని కాపాడడానికి ప్రయత్నించండి, తొక్కేయకండి పాతాళానికి. అయితే న్యాయం చేయండి, లేకపోతే వదిలేయండి, అంతే. నాకు తెలిసింది అదొకటే అడుగుతున్నాను నేను. నా చిన్నప్పటి నుంచి నేను పోలీసు వాళ్ళని దుర్మార్గంగానే ఒక ఇదిలోనే చూస్తున్నానే, అంటే అలానే కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం బావ నాతో ఒకసారి వచ్చి చెప్పాడు, మా పోలీసు వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. నాకు ఆ సమయానికి ఆ పెద్ద ఆయన అలా వచ్చి కూర్చొని పెట్టి నన్ను అంత మంచి చెడ్డ చూడడం నాకు ఒక దేవుళ్ళ కనిపించాడు. నాకు పోలీసు వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అని ఆ ఒక్క సహాయంతో నాకు కొంచెం మారింది నా ఒపీనియన్. పోలీసు వాళ్ళ మీద కూడా కొంచెం రెస్పెక్ట్ అనేది వచ్చింది. కాబట్టి అలాంటి మంచి వాళ్ళందరికీ మాలాంటి వాళ్ళందరి ఆశీస్సులు మీకు ఉంటాయని ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నన్ను మీ బిడ్డగా అనుకోండి, దీన్ని అర్థం చేసుకోండి. ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. మీ సపోర్ట్ నాకు కావాలని. లవ్ యూ.